ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ మా ట్రిప్ వీడియోస్ చూస్తూ ఉన్నారు. చూడని వాళ్ళ కోసం నేను కమెంట్ బాక్స్లో పిన్ చేశాను. దీని ముందు ఉన్న వీడియోస్ అన్నీ కూడా నేమ్స్తో సహా, అంటే మీరు ఏ వీడియో చూడాలనుకుంటే ఆ వీడియో మాత్రమే చూసేలా నేను కమెంట్ బాక్స్లో ఇచ్చాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పశుపతినాథ్ కానీ, ముక్తినాథ్ కానీ, బుద్ధనీలకంఠ కానీ, లేదా లక్నోలో త్రివేణి సంగమం కానీ, అలా ఏది చూడాలనుకుంటే దాన్ని చూడొచ్చు. సో మేము వెళ్తూ ఉన్నాం అయోధ్యకి. సో అయోధ్యకు వెళ్ళే దారిలో ఒక టెంపుల్ కనిపించింది మాకు, ఇక్కడ ఆగమన్నాం. సో ఆగమన్న దానికి రీజన్ కూడా ఉంది. అదేంటి అంటే మా బస్సు రిపేర్ అయిపోయింది అనమాట. రిపేర్ అయిందంటే ఏసీ పనిచేయలేదు. సో ఏసీ ఇక్కడ రిపేర్ చేయించుకుందామని చెప్పి ఈ ప్లేస్లో ఆగారు. సో మాకు ఈ టెంపుల్ కొంచెం బాగుంది అనిపించి, సరే ఏసీ రిపేర్ అయ్యేటప్పటికి మేము ఇక్కడంతా కూడా విజిట్ చేసి వస్తామని చెప్పి బయలుదేరాం. కానీ ఇది ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, కానీ ఇది జగన్నాథ స్వామి టెంపులా ఏంది అని నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో మీకు కానీ తెలుసుంటే కనుక చెప్పండి. ఇది అయోధ్య నుంచి లక్నో నుంచి అయోధ్యకి వెళ్ళే దారిలో ఉంది ఈ టెంపుల్. సో చూడ్డానికి బాగుంది. సో మ్యూజిక్ యాడ్ చేస్తాను. దీని గురించి నాకేం డీటెయిల్స్ తెలియదు, అందువల్ల మ్యూజిక్ యాడ్ చేస్తాను. కానీ అక్కడ ఆ సరౌండింగ్స్ కానీ, ఆ టెంపుల్ ఉన్న ఆ ప్లేస్ కానీ చాలా బాగా అనిపించింది. సో ఒకసారి మ్యూజిక్ యాడ్ చేస్తాను, ఆ టెంపుల్ అంతా కూడా చూసేయండి. తర్వాత బస్లో మన సంభాషణ సరదాగా సాగింది, అది కూడా చూసేయండి.
సో ఈ టెంపుల్ చూసుకున్న తర్వాత మేము అయోధ్యకి బయలుదేరాం. సో నెక్స్ట్ వీడియో అంతా కూడా అయోధ్యలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా నీకు చూపిస్తాను. సో ఇక్కడ బస్ దగ్గర మనం వచ్చేసాం. అయిపోతే మళ్ళీ తీసుకుంటుంటే అందరూ పంచుకొని లాస్ట్కి వచ్చింది. వద్దులే ఒకరోజు ఉంచుకుంటే చాలు, ఎక్కువ షుగర్ లేదు. నాకు వద్దు, నేను తిన్నాను అక్కడ. వద్దు తిన్నాను, మేమందరం తిన్నాం. మేము మా బాగా మిగిలినాడు మేము తిన్నామ్మా. బొట్లో జీడిపప్పు ఇది బొట్ట, ఇది జీడిపప్పు. ఇది బొట్ట అండి, ఇది జీడిపప్పు రుబ్బుతారు. చేసి కింద బుట్ట కూడా జీడిపప్పు వాటిల్లో చేసి అదనమాట. అన్ని మేము తినాలి స్వీట్స్ అనేది వినిపిస్తుండవు మొత్తానికి. మేము చూడని తినని అన్ని ఎనర్జీ ఫుడ్ ఇచ్చినారు. క్యాటరింగ్ మజా బాగుంది, అలసిపోకూడదు. బాగుంది. అందుకని మీ కూతురు ప్రేమతో తిండి తినకుండా తినమని పంపించారా? చెప్పవా? కూడా మాత్రేస్తుంది, బాగుంటది కదా, ఆరోగ్యం పాడవద్దు కదా. అవా చెప్పవా? వీడియో కూడా తీసుకున్నానవా నీకోసం. ఇంతకు పిల్లోడిని ఎతకతావా ఎతకవా? నాకు తెలియదమ్మా పిల్లోడిని ఎవరా. ఏం లేదవ్వా, అవా వ్యవసాయం బాకపోతుంది. అవా పిల్లోడు వ్యవసాయం చేసినా పర్వాలేదవ్వా. నాక కట్నం అయితే 10 లక్షలు ఇస్తానవా. కట్నం సరిపోద్దా? 10 లక్షలు ముక్కులోకి చెవులోకి పెట్టుకుండా ఇబ్బందులు. తర్వాత ఒక మంచం, ఒక బీరువా ఇది ఇస్తారు. చిక్కు పిల్ల కూడా చెప్పవా? నువ్వు పెళ్ళైంది అనుకున్నా ఇన్ని రోజులు. నాకా అయినా అయ్యో పాప ఉంది కదా, 10వ క్లాస్ చదివే పాప. నాకు లేదవ్వా, మా అమ్మకి అన్నకి అక్కకి పెళ్ళైపోయింది. నాకు ఇంకా చేయలే. అడుగు ఆమెకు చెప్పు, ఇంకా ఆ బిడ్డకి పెళ్లి చేయకుండా ఏందమ్మా ఎన్ని రోజులు పెట్టి పెడతావు? 40 వయసు వచ్చేస్తుంది, ఇంకా పెళ్లి చేయలేదని అడుగు. మీ పక్కోళ్ళ కన్నా చెప్పొచ్చు కదా ఎవరన్నా మంచి పిల్లలు. 27 వయసు, పెద్ద వయసా? నేను వచ్చానమ్మా, బాగున్నాను చూసేదానికి. బాగున్నానా? అప్పుడు చెప్పు. అప్పుడు మాట్లాడంటే మనకు తెలిసిన వాళ్ళు ఉండాలి కదా. ఎవరో ఒకళ్ళు అవా వాళ్ళని చేస్తే వాడు తాగుపోతాడు. ఈ రోజు వచ్చి నిన్ను దాస్తా ఉంటే నన్ను పడిపోతావు. ఏం పడిపోయినవా? నువ్వు పెళ్లి చేస్తే నా రాత ఎలా ఉంటే అలా తెల్లారుతుందవ్వా. వాడు తాగేవాడైనా పర్లేదులే కానీ పిల్లల్ని చూసి మాట్లాడి పిల్లవాడు చేసిన వాళ్ళ ఆయన వస్తాడు, మన వాళ్ళు తప్పిట ఆయన వస్తాడు. ఆ ఊరికే చెప్తున్నావో పెళ్లి కాదు నాకు. చెప్పినావు కదా, ఇంక చూస్తానంటావా? ఆయన నాడు ఉన్నాడు పాపం, మా ఆయన కాడని చెప్పలేను. ఎప్పుడా? ఎప్పుడో చెప్పినాము. అందుకని చేయవన్నమాట పెళ్లి. ఇంకా ఎవరు చేసుకున్నా మీ ఆయన నా మీదకి అందుకని కదా. 50 సంవత్సరాలకి ఒక పెళ్లి, 50 తర్వాత ఇంకో పెళ్లి అనుకుంటున్నాను. 50 తర్వాత 70 తర్వాత వద్దా? 70 తర్వాత వద్దులేవా. సగం సగం ఒక పెళ్లి, సగం ఒక పెళ్లి. ఎందుకు ఒకే పెళ్లి చేసుకోవాలా? చేసుకోవాలా? సగం దాకా ఒక పెళ్లి, సగం తర్వాత ఒక పెళ్లి. అప్పుడు ఒక కట్నం తగ్గద్ది, ఎందుకంటే ముసురాలు అయిపోయినాం కదా. కట్నం తగ్గించేద్దాం. అవ 10 లక్షలు ఇస్తే మొగుడు దొరకడవా? నాకా చెప్పవా? అది అయిపోయేదాకా దొరుకుతాడు. 10 లక్షలు అయిపోయేదాకా దొరుకుతాడా? ఎంత ఇచ్చినావా కట్నమా? కట్నం ఎంత ఇచ్చావు నువ్వు? అప్పుడు కట్నం ఎంత ఇచ్చా తాతక?
నేను 5,000 ఇచ్చింది. అంతేనా? బంగారం 13 సవర్ల బంగారం, 13 సంఘ 185 బంగారం. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం బంగారు పెట్టాలంటావు. అంటే 1300 1385. ఇప్పుడు ఒక్క సవర్ కూడా రాదు. ఆ రోజు అంటే మొత్తానికి 8,000 రూపాయలతో అవ్వ కూలీ తరుకులతో అన్ని కలిసి 8,000 రూపాయలతో నీ పెళ్లి అయిపోయింది. ఆ రోజుల్లో అది ఎక్కువే కదా. అప్పుడు ఇప్పుడు గాడ్రేజ్ బీరువలు తీశారు, అప్పుడు పొయ్యి బీరువలు చంకు పెట్టి ఇలా నీకా రంగు పెట్టి పొయ్యి బీరువా మా నాన్నమ్మకి 5 రూపాయలంట రొక్కు పెట్టి అది ఇచ్చారంట. అది ఈ మధ్య ఉంది ఇప్పుడు కూడా. మా నాన్నమ్మ చనిపోక ముందే చెప్పా ఈ ట్రంక్ పెట్టి నాకు కావాలి అని చెప్పా. నాన్నమ్మ చనిపోయే వరకు ఆ ట్రంక్ పెట్టిలో వస్తువులు ఆమె ట్రంక్ పెట్టిలోనే పెట్టుకో ఉండేది. మొన్న అన్ని ఆమె చనిపోయి నాకు తీసి ఆమె ఏమేమి పెట్టుకొని ఉందో ఆస్తులని నీట్గా పెట్టుకొని ఉంది బట్టలన్నీ. మంచము అదే మా చెల్లెళ్ళ ఇంట్లో ఉంటది మా నానమ్మ. చెప్పేసి వచ్చా నానమ్మ పెట్టి నాకేంటి అని చెప్పేసి వచ్చా. దానికి బాగా పెయింట్ వేసి మా నాన్నమ్మ గుర్తుగా పెట్టుకుందామని. అదేముంది గుర్తు గుర్తే కదా. రంగులు వేసి పెడితే ఏమైనా డబ్బు ఇచ్చేసారు. అప్పుడు మా అమ్మ మంచి నాకు ఇచ్చారు, ప్రేమ మంచి. నేను దాన్ని గుర్తుగా అదొక సెంటిమెంట్. మా నాన్నమ్మ వాళ్ళ బంధువులు ఎవరు వాళ్ళు ఆ నాన్నమ్మ దగ్గర 6 గాజులు ఉండేయంట. వాళ్ళు ఆమె చచ్చిపోయి నాకు నా మనవరాళ్ళందరికీ ఒక్కోటి అని చెప్పిందంట. ఆమె చచ్చిపోయి నాకు వాళ్ళు ఎవరు ఇవ్వకుండా వాళ్ళే ఎత్తుకునేసారంట. అందువల్ల మా నాన్నమ్మ 25 ఏళ్ల క్రితం 6 గాజులు ఉంటే ఆమెకి ఆడపిల్లలందరికీ ఒక్కోటి ఇచ్చేసింది. ఆమె దగ్గర నింది అదే ఇచ్చేసింది. నేను చనిపోయినాక మా పిల్లకాయలు ఇద్దరికి చెరో ఒక గాజు ఇవ్వమని చెప్పింది. ఆ ముందే చెప్పేసింది. అంటే నేను బతుకుండగా ఇచ్చేస్తే నాకు తృప్తిగా ఉంటుంది అని చెప్పి. మా అమ్మమ్మ లక్షలుగా పెట్టేది నాకు, కానీ మా అమ్మమ్మ అంటే ఇష్టం లే నాకు. మా నాన్నమ్మ ఒక గాజు తప్పితే ఏమీ ఇలా మాకు ప్రేమగా పలకరిస్తుంది, ప్రేమగా చూస్తుంది. మా నాన్నమ్మ అంటేనే ఇష్టం మాకు. అంటే డబ్బే కాదు, ఒక పలకరింపు అయినే ఉంటాయి. బాగా ఇష్టం. కానీ చివరి రోజుల్లో బాగా సంతోషంగా పోయింది. ఈ కరోనా అప్పుడు మేము ఆమె దగ్గరే ఉన్నాం, అందరూ మనవరాళ్ళు ఉన్నాం. లాస్ట్ మాటలు కూడా రికార్డ్ చేస్తున్నాం మా అవ్వది. అదే అంటే ఎప్పుడు వచ్చినా తీయాలా నాయనా అనేది. అవ్వ నేను అడుగుతారు అందరూ మీ నాన్నమ్మ ఎలా ఉందని అడుగుతారు, అంటే బాగుండాలని చెప్పు అనింది. లాస్ట్లో మా తమ్ముడు బిడ్డ పుడితే చూడాలని ఉందని చెప్పింది. లేదు అప్పుడు లాస్ట్ చచ్చిపోయే రోజు లాస్ట్ మాటలు అయ్యాయి. తర్వాత 1,00,000 రూపాయలు దాచిపెట్టుకొని నింది ఆమె. అప్పుడు అడిగా నేను, అవ్వ నువ్వు చచ్చిపోతే డబ్బులు ఎవరికి ఇవ్వాలా అంటే మా చిన్నానికి ఇవ్వమంది. అంటే ఎవరింట్లో ఉందో వాళ్ళకి ఇవ్వమంది. అప్పుడు మా అమ్మ ఆ రోజు ఎత్తుపోయి కట్ట ఆమె చేతిలో పెట్టింది ఇయ్యి అని చెప్పి. మా చిన్నాన్ని తిడతాను, నువ్వు పోక ఆమెదే ఉందని. అట్ట కాదులే ఆమె తృప్తిగా ఉంటుంది కదా అని చెప్పాను. ఆమె వాళ్ళకి వీళ్ళకి వడ్డీలకి ఇచ్చుకుంటా ఉండింది. ఆమె దగ్గర ఉండే కొంచెం డబ్బులు అందరూ ఎగేస్తూ ఉన్నారు. ఆమె బాధపడతాది అన్న టెన్షన్ పడతా ఉండింది. అందువల్ల నేను అన్ని ఆమె దగ్గర ఉండే డబ్బులంతా తీసి అమ్మ దగ్గర ఇచ్చేసి ఆమెకి ఎవరికన్నా మంచి వాళ్ళకి ఇచ్చి ఆమె వడ్డీ ఇస్తుండు, అసలు అట్టే పెట్టు అన్న. అప్పుడు చెప్పావా నువ్వేం తినకుండా తిను, ఆ కొర ఏం తక్కువ పడితే నేను వేస్తా ఉంటానని చెప్పా. అవి ఆ పొద్దునేం గదిలిచ్చా పాపం, ఆ వడ్డీనే తినుకుంటా ఉండింది. ఆమె బాగా ఏదైనా కొనుక్కోవాలన్నా తెంపుగా కొనుక్కునేది. పిల్లకాయలకి ఏదైనా పుట్టినరోజు అప్పుడు ఒక 500 చేతిలో పెట్టేది. అట్లా సంతోషంగా పోయింది. లాస్ట్ లో దగ్గర 100 సంవత్సరాలు ఎవరైనా సంతోషంగా పోతారు కదా. ఇప్పుడు ఒక్క బిడ్డే ఉండి ఆ బిడ్డలు చుట్టూరు ఎవరు లేకుండా ఎప్పుడు అందరూ బాగా చూసారు ఆమెని. ఒకవేళ పని ఆమెను పెట్టాము, ఆమె రానప్పుడు కూడా మా చిన్నాన్ని ఎవరిని పిలిచేవాడు కదా ఆయన. ఏంద్రని ఏం చేసేది అనుకోకుండా మా చిన్నాన్ని కూడా బాగా చూశాడు. ఆమె చిన్నప్పటి నుంచి ఆయన ప్రేమగా చూసింది, లాస్ట్ లో ఆయన ప్రేమగా చూశాడు ఆమెను. అదనమాట.